హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ భారతి. ఈరోజు రెసిపీ వచ్చి పాలకూర ఉల్లికారం పెడుతున్నాను. ఎలా పెట్టాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి. 2 కట్టలు మంచిగా ఉన్న పాలకూర కట్టలు తీసుకోవాలి. ఫ్రెష్గా ఉన్నాయి. అవి వాష్ చేసుకుని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయలు, మనం తీసుకున్న పాలకూరకి 2 ఉల్లిపాయలు చాలు. 2 ఉల్లిపాయలు, ఒక 10 వెల్లుల్లి రేకలు దీంట్లో వేసుకుందాం. ఇది కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఈ ఉల్లికారం వేయించడానికి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు పైన తొక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిర్చి, ఇది కొంచెం వేగాక ఉల్లికారం వేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా పట్టుకోవాలి. ఇది ఇందులో వేసుకుందాం. ఇది నేను బంగాళదుంప ఉల్లికారం, అరటికాయ ఉల్లికారం చూపించాను కదా, అలాగే సేమ్ అలాగే దీనికైతే పాలకూర వేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయేదాకా ఎర్రగా వేయించుకోవాలి. ఇది పూర్తిగా వాటర్ అంతా అయిపోయి ఇలా ఎగిరిపోవాలి. చూస్తారు కదా, ఇలాగా ఆయిల్ కూడా సెపరేట్ అయిపోద్ది. దీంట్లో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పాలకూర, కట్ చేసుకున్న పాలకూరని అంతా వేసేసుకోవాలి. చూస్తారు కదా, అంత పాలకూర ఇలాగ అయిపోయింది, మగ్గిపోయి. ఇప్పుడు 1 అర స్పూను జీలకర్ర, 1 అర స్పూను ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, ఇది గరం మసాలా పౌడర్ 3 అర స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. ఇది ఇప్పుడే ఉప్పు కారం కలుపుకోవాలి. నేనంటే ఇందులో వేస్తాను కదా కారం ఉప్పుని. ఇప్పుడు మనం సరిపడగా చూసుకుని కొంచెం ఉప్పు కారం పడితే వేసుకోవాలి. మీరు తీసుకుని పాలకూర కట్టలను బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఉప్పు చూస్తాను. కొంచెం ఉప్పు అయితే తగ్గింది, ఉప్పు వేస్తాను. 1 అర స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మీరు చూసుకుని వేసుకోండి. అంతేనండి. ఇది ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఇలాగా వాటర్ అంతా తగ్గిపోద్ది. ఆయిల్ సెపరేట్ అయితే ఇంకా వాటర్ ఉంది, ఆయిల్ పైకి చుట్టూ వచ్చేస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అయిపోయింది కర్రీ అయితేని. దీంట్లో మా పిల్లలు చిన్నప్పుడు అయితే నేను టమాటా కూడా వేసేదాన్ని. టమాటా ముక్కలు సన్నగా కట్ చేసి వేసేదాన్ని ఈ పాలకూరతో పాటు. కానీ ఇప్పుడు మరి పాలకూర టమాటా తింటే రాళ్ళు వస్తాయంటున్నారు కాబట్టి ఉట్టిగానే ఇలా వండుతున్నాను. తర్వాత ఇదే మెంతికూరతో కూడా ఎలా చేయాలో చూపిస్తాను నేను. చూసారు కదా, కూర అయితే రెడీ అయిపోయింది. ఇదంతా ఆయిల్ సెపరేట్ అయిపోతుంది కదా, ఇది తీసేసుకోవడమే. ఏ కూర అయినా కూడా ఇలాగ ఆయిల్ వచ్చేదాకా చూసుకోవాలి మనం. 3 వైపులా చూసుకుంటే 4 వైపులా ఆయిల్ వచ్చేస్తే ఇంకా కవర్ కట్టేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుందాం. చూసారా,
అన్నంలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. దీనిపైన ఇలా కొత్తిమీర వేసుకుంటే సూపర్గా ఉంటుంది. అంతేనండి, పాలకూర పులికారం రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. నేనైతే గోధుమ పిండితోటి పరాటా చేశాను. దీంట్లోని తింటే ముంచుకుని తింటే చాలా బాగుంటుంది. రైస్లో కూడా చాలా బాగుంటుంది అది. ఈ పాలకూరలోని ఇది ముంచుకుని తిందాం. కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే కూడా చాలా బాగుంటుంది, హెల్దీ కూడా ఇది. పరాటా అయితే కూడా చాలా బాగా వచ్చింది, స్మూత్గాను పొరలుగాను. దీంట్లో ముంచుకు తింటే కమ్మగా కారంగా చాలా బాగుంది. చూసారు కదా, పాలకూర ఉల్లికారం చపాతీ, దానికి కాంబినేషన్ చపాతీ పెట్టాను నేను. రైస్ అయినా బాగుంటుంది. ఇలా చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.